మల్టీప్లెక్స్ థియేటర్లలో తినుబండారాలు, శీతల పానీయాల అధిక ధరల బెడద నివారిస్తూ వినియోగదారుల ఫోరం కీలక తీర్పు వెలువరించింది. ప్రేక్షకులు తినుబండారాలు, తాగునీటిని బయటి నుంచి తెచ్చుకునేందుకు అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన ఫిర్యాదులకు సంబంధించి శీతల పానీయ తయారీ సంస్థలపై 5 లక్షల రూపాయల జరిమానా సైతం విధించింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో అధిక ధరలకు జరుపుతున్న విక్రయాలపై కొంతమంది వినియోగదారులు గత ఏడాది ఏప్రిల్లో ఫోరంను ఆశ్రయించారు. తినుబండారాలు, శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందుకు ఎల్ఈపీఎల్, ట్రెండ్సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయమూర్తి మాధవరావు భారీ జరిమానా సహా వినియోగదారులు నష్టపోయిన మొత్తానికి 9% వడ్డీతో పరిహారం చెల్లించాలని తీర్పిచ్చారు. ఈ ఆదేశాలు తప్పక అమలయ్యేలా చూసే బాధ్యత తూనికలు, కొలతల శాఖదేనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. విజయవాడలోని పలు మల్టీప్లెక్స్ల్లో అధిక ధరలకు శీతల పానీయాలు గాని అలాగే తినుబండారాలు గాని విక్రయిస్తున్నారని కన్జ్యూమర్ ఫోరం, జిల్లా కన్జ్యూమర్ ఫోరం కు కొంతమంది వినియోగదారులు గత ఏడాది ఆశ్రయించారు. ఎల్బి ప్రకాష్, అలాగే భానుమూర్తి, సిహెచ్ మణి నాగేంద్ర, ప్రభాకర్ రావు, వివి శ్రీరామ్ కుమార్ అనే 5గురు కన్జ్యూమర్స్ గైడెన్స్ సొసైటీ సహకారంతో వీళ్ళు జిల్లా వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది వేసినటువంటి ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి. దీంట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చారు. మల్టీప్లెక్స్ వాళ్ళని కూడా విచారణకు పిలిచి మొత్తం ఎందువల్ల అమ్మాల్సి వస్తుంది, దీనివల్ల కారణాలు ఏంటి, దీనివల్ల వినియోగదారులు ఎలాంటి నష్టం ఎదుర్కొంటున్నారు మొత్తం వాదనను కూడా ఫోరం న్యాయమూర్తి ఆర్ మాధవరావు వాదనలు ఇప్పటికే పూర్తి చేశారు. ఇవాళ దీనిపై వాదన పూర్తి అయిన నేపథ్యంలో ఇవాళ దీనిపై తుది తీర్పు వెల్లడించారు. మొత్తం మీద ఈ విజయవాడలో ఉన్నటువంటి ఎల్ఈపీఎల్, అలాగే ట్రెండ్సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ థియేటర్లు సహా క్యాపిటల్ సినిమా లాంటి మల్టీప్లెక్స్ లో అధిక ధరలకు విక్రయించారు, తినుబండారాలు విక్రయించారు, అలాగే శీతల పానీయాలు విక్రయించారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పిటిషనర్లు వాదనలు వినిపించిన నేపథ్యంలో వీటిని విశ్వసిస్తున్నట్టుగా నమ్మినటువంటి న్యాయమూర్తి దీనిపై కీలకమైన సంచలనమైన తీర్పు ఇచ్చారు. మొత్తంగా ఇవన్నీ నిజమని నిరూపించడం కావడం వల్ల దీనివల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి పరిహారంగా వాళ్ళు వినియోగదారులు ఎంతైతే ఖర్చు పెట్టినారో దానికి 9% వడ్డీది కలిపి పరిహారంగా చెల్లించాలని మల్టీప్లెక్స్ లను ఆదేశించారు. అదేవిధంగా ఈ శీతల పానీయాల కంపెనీలు కూడా బయట మార్కెట్ లో విక్రయించేటువంటి పానీయాలను, అలాగే మల్టీప్లెక్స్ లో విక్రయించే పానీయాలను వేరువేరు ధరలను ముద్రించి వాటిని వినియోగదారులకు అమ్మి వాళ్ళని దోచుకుంటున్నాయని ఒక విధమైన నిర్ధారణకు వచ్చినటువంటి న్యాయస్థానం మొత్తం ఒక్కొక్కరికి నష్టపోయినటువంటి వినియోగదారులు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని శీతల పానీయ తయారీ సంస్థలకు ఆదేశించారు. ఈ లెక్కన 5గురు పిటిషన్లు మొత్తం 5 కేసుల్లో 5 లక్షల చొప్పున మొత్తం 25 లక్షల జరిమానాను వెంటనే చెల్లించాలని కూడా ఆదేశించారు. ఈ తయారు చేసినటువంటి కంపెనీలు ఆక్వాఫినా, కిన్లే, బిస్లరీ, కోకోకోలా తదితర కంపెనీలు అన్నిటి కూడా ఈ కేసులో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పరిహారాన్ని చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంట్లో న్యాయమూర్తి ఆదేశాలతో పిటిషనర్లతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల వినియోగదారులకు మల్టీప్లెక్స్ లో వెళ్ళేటువంటి సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు అక్కడ సినిమాల వీక్షణ గానీ అలాగే ఆహ్లాదంగా గడిపేందుకు కూడా అవకాశం కలిగిందని వాళ్ళు సంతోషపడ్డారు. మొత్తం మీద వీటితో పాటు న్యాయమూర్తి పలు సూచనలు కూడా చేశారు. ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఖచ్చితంగా ప్రస్తుతం ఎక్కడ కూడా సురక్షిత తాగునీరు అనే పరిస్థితి ఉంది. దీనివల్ల ఖచ్చితంగా అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ కానీ తినుబండారాలు అక్కడ లభించే వాటిని కొనాల్సి వస్తుంది కాబట్టి నష్టపోతున్నారు. కావున ప్రతి మల్టీప్లెక్స్ లోనూ సురక్షిత తాగునీరును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా తినుబండారాలు కూడా బయట నుంచి తీసుకువెళ్ళినటువంటి తినుబండారాలు అలాగే శీతల పానీయాలు కానీ ప్యాకింగ్ లేకుండా ఉన్నటువంటి వాటిని అనుమతించాలని ఖచ్చితంగా ఆదేశించారు. వీటన్నిటి కూడా తక్షణం అమల్లోకి వస్తాయి. మళ్ళీ అధిక ధరలు విక్రయించడం కానీ అలాగే నిబంధనలు, చట్ట ప్రకారం ఉన్నటువంటి నిబంధనలను తప్పక అమలు చేయాల్సినటువంటి బాధ్యతను కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కు అప్పగించారు. ఇప్పటి నుంచి ప్రతి మల్టీప్లెక్స్ ను కూడా తరచూ తనిఖీలు చేసి కానీ అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకుంటూ కానీ వెంటనే తాము ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలా, తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి న్యాయమూర్తి మాధవరావు ఆదేశించారు. ధన్యవాదాలు రమణ.